హాయ్ అండి. ఈరోజైతే పిల్లలకైతే లంచ్ బాక్సుల గురించి అయితే రసం రైస్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఈరోజు లేచేటప్పటికైతే చాలా టైం అయిపోయింది. పిల్లలకైతే స్కూల్‌కి అయితే టైం అయిపోతుంది. అందు గురించి అయితే ఈజీగా అయిపోయేటట్టు అయితే ఈ విధంగా అయితే రసం రైస్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు రైస్, ఒక కప్పు కందిపప్పు అయితే వాటర్ అయితే వేసేసుకొని నానబెట్టేసుకోవాలి. అవి నానే లోపల అయితే నేను వెజిటబుల్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కూడా అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే టమాటా ముక్కలు కూడా అయితే వేసేసుకొని మనం నానబెట్టుకున్నాం కదా పప్పు బియ్యం, అవి కూడా అయితే వేసేసుకుని కొంచెం వాటర్ అయితే నార్మల్ రైస్ కన్నా కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే వేయాలి. సాఫ్ట్గా అయితే ఉంటుంది రసం రైస్ అప్పుడు. తర్వాత అయితే ఉప్పు, పసుపు, రసం పౌడరు, కొత్తిమీర అన్నీ వేసేసి అయితే కుక్కర్ అయితే మూత అయితే పెట్టేసుకొని ఒక 5 ఆర్ 6 విజిల్స్ అయితే రప్పించుకోవాలండి. విజిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే సింపుల్‌గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.